సీతారాముల దాంపత్య వైభవం. బంగారు లేడి. ఆ మాయలేడి సీతాదేవి కనపడుతున్నట్లుగా పర్ణశాల శరీరం సమీపమున తిరిగినది. సీతాదేవి దాని అందమునకు భ్రమసిపోయి పతిని మరిదిని పిలిచి చూపించి సంబరపడినది. రామునితో తన్ను ఇన్ని వింతలు గల వనములకు తెచ్చినందునకు రుణపడి ఆ బంగారు లేడిని అయోధ్యకు తీసుకుని వెళ్ళి బంధువులకు చూపి సంతోషపెట్టవలనని ఉన్నదని అని ముంగిట ఉండిన ఎడల కుటీరము సూర్యుల వెలుగులో నిండిపోగలదని నడుములు పడిపోవునట్లు ఇంగుది నూనె పోసి ప్రమిదను వెలిగించు శ్రమ తప్పునని ఉత్సాహముగా చెప్పినది. హిమాలయ పర్వతంలోని ఎన్ని వింతలు కలవని విన్నాము, అన్ని వింతలు నేత్ర తర్పణముగా ఈ తూర్పు పర్వత శ్రేణులందు కన్నాము. సముద్రము దాని గంభీరము ఎలాంటిదో ఎరుగుదుము. అది రత్నాకరమందురు కానీ లోభముతో ఆ మండులను కనబరచుకుండా తన కడుపులో దాచుకున్నది. ఈ లేడి రూపమే వేరు. తన హృదయమును బయటకు వెదజల్లుచున్న ఉదారమూర్తి. మీరు సమిధలను, దర్భలను, ఫలములను, దుంపలను చేతిలో విల్లు పట్టుకుని అడవుల్లోనికి వెళ్ళుదురు. నేను బిక్కు మన కుటీరంలో ఒంటరిగా ఉండవాలను కదా. ఈ హరిణము నాకు తోడు ఉండినా నాకు బెంగగా ఉండదు. దీని పోషణ కూడా కష్టం కాదు. మనలను తండ్రి వలె ఆదరించిన అగస్త్య మహర్షి నేను కోరినది తప్పక సమకూర్చునని చెప్పాను కదా. ఇంతవరకు నేను దేనిని కోరలేదు. నాకు ఈ లేడీని తెచ్చిపెట్టుము, ఈ మాత్రము నేను కోరదగనా అని అడిగినది. దానిని మాయలేడిగా గుర్తించిన లక్ష్మణుడు దాని నిజస్వరూపము అది కాదని చెప్పాను. రాముడు కూడా దానిని మాయలేడిగానే గుర్తించను. సరళ హృదయమైన సీత అట్లా భావించదు. అది మాయలేడైన ఎడల మన మాటలు విని పారిపోక అక్కడక్కడే ఎట్లు తిరుగుతుండును. అసురులు కామరూపులని కనిపించిన ప్రతిలేడి ప్రతికుందేలు వారి మాయరూపుగా అనుమానించుటైనా సుకుమారంగా సుందరముగా ఉండుట కూడా దోషమా? మన అనుభవమునకు రానివి ఉండకూడదా? ఇది మారు రూపులో సంచరించుచున్న ముని కాదు. మాయతో మోసమునకు పూనుకునే రాక్షసుడు కాదు. ఇది ప్రకృతిలో అపురూపమైన ఒక వింత అంతే. ఇతర ఊహలకు అవకాశం లేదు. మన ఆలోచనలకు అనుగుణంగానే బుద్ధికి హేతువులు తట్టుచుండును అని సీత లేడి కావాలనని తన కోరిక మరలా వెల్లడించినది. అంత శ్రీరాముడు జానకి మనతో వచ్చి మనకు ఇన్ని సంవత్సరములు వండిపెట్టినది. ఇంతవరకు ఏది కోరుకోలేదు. ఆమెకు పుట్టిల్లు అత్తిల్లు అడవి అయినది. ఆమె కోరిన ఒక కోరిక నేను తీర్చగలదా అని రాక్షసమాయ అయితే దాన్ని ఛేదించడం అవసరమే అని ధనుర్బాణములు తీసుకొని బయలుదేరేసరికి సీతలో ఎందుకొచ్చిన భ్రాంతి అని కొద్ది రోజుల క్రితమే జరిగిన రాక్షస సంహారం వలన కలిగిన పాపమో ఏ దుష్పరిమాణములకు దారితీయునో అను శంకతో నేను కోరినప్పుడు ఉన్న వాంఛ ఇప్పుడు లేదు. నీవు వెళ్ళినా ఆ కొంచెము ఉండదేమో. వాడు ధనుజుడేమో అనుమానము వచ్చిన తర్వాత దాని వెంటబడుట ఎందులకు? వాడు ఏ ప్రయోజనం కోరి వచ్చినాడో ఊరక వచ్చి ఉండడు కదా. మొదట నుండి మనము ధర్మరక్షణకని అనవసరమైన హింసతో పూనుకున్నాము. హింస అవసరమే. చేసిన వానికి న్యాయం ముగ్గనే ఉన్నది. లోకములోని జనులకు కొంత మేలు కలిగేదేమో. అప్పుడు పుణ్యము చేకూరి ఉండవచ్చును. కానీ హింస జరిగినది కదా, దానివలన పాపము కూడినది. రెండును అనుభవించవలనని సుఖదుఖములుగా పరిణమించును కదా. ఇప్పుడు కాకున్నను ఎప్పుడో అనుభవించక తప్పదు అని బేలుగా పతిగా పలుకగా రాముడు సతిని దగ్గరగా తీసుకుని మైథిలి, నీ ధర్మబుద్ధికి నీ మతి వైభవమునకు నేను గౌరవించదను. నేను ఎల్లప్పుడూ నీ కోరిక నెరవేర్చవలననే భావించదను. నీవు ఆ లేడిని కోరితివని నీ ఎడల ఏమాత్రం కోపం లేదు సుమా. విల్లు బాణములు అందించు అని సీతను అనునయించాను. లక్ష్మణునితో సీత జాగ్రత్తను గురించి హెచ్చరించి మాయా మృగమును పట్టి తెచ్చుటకు రాముడు బయలుదేరాను. రాముడు ఎంత ప్రయత్నించినను స్వర్ణముఖము దొరకక దూరదూరములకు తీసుకుని వెళ్ళిపోయినది. అది మాయలేడని నమ్మకము స్థిరపడి ప్రాణఘాతుకమగు బాణము వేయగా ఆ మాయలేడి ప్రాణములు విడుచు మారీచ రాక్షస్వరూపం పొంది లక్ష్మణాగ్రజ అని కేక పెట్టెను. రాముడు ఆపదలో పడి లక్ష్మణ అని పిలిచినట్లు పెద్దగా అరిచి అగ్రజ అన్న అక్షరములు లోగొంతుకతో పలికెను. మారీచుడు ఒక పక్క తమ రాజు రుణము తీర్చుకొనుచు రామునే సంబోధించి చేతులు నమస్కారములు వలె చేర్చెను. మారీచునిది వైరభక్తి. రాముడు తల్లి సోదరులను చంపినాడని కోపము ఉన్నది. మహానుభావుడను భక్తి ఉన్నది. సీత ఉన్న చోటు దూరమగుటచే శబ్ద గుణము తగ్గిపోగా రావణుడు పర్వత గుహలలో శబ్దము ప్రతిదించినట్లు తన 10 నోళ్లతో మారీచుని కేక ప్రతిధ్వనింపచేశాను. సీతాదేవి ఆ కేక విని కలతపడి లక్ష్మణుని రాముని సహాయార్థము వెళ్ళమని కోరినది. లక్ష్మణుడు అది దొంగ అరుపని మహాధనుర్ధారి అయిన రామచంద్రుడు ఎరుగను ఏమీ చేయజాలదని అంచెలంచెలుగా వచ్చిన ఆ కేక విరిగినట్లున్నదని చెప్పాను. ఎన్నడూ సంయమము కోల్పోని సీత ఆ సందర్భంలో అసంబద్ధమైన నిందావాక్యములు పలికి లక్ష్మణుని ఒప్పించినది. అది కీడు కలిగించు గడ్డుకాలమని చెప్పినను వినిపించుకొనక లక్ష్మణునిపై నిందలు వేసింది. పతియే దైవము అని భావించి తన ఎడల ఎవ్వడు దురూహలు చేయరాదని తాను ఎన్నటికి రామసతినే అని చెప్పి సీత
భార్యాత్వం అనగా పురుషునితో ఒట్టి సహచర్యము మాత్రమే అనుకొనరాదు. అది మిక్కిలి బాధ్యతాయుతమైనది. భర్త ఎందే నిలిపిన మనస్సుతో వ్యామోహము అనున్నది నదికి గట్టువలే ఉండునటువంటి యోగము అది ఎన్నడూ చెదిరిపోనిది. జీవుడి శరీరము విడిచి వెళ్ళి సమయమునందు కూడా తొలగనిది. ఈ యోగము శ్రేయములకు సముద్రము వంటిది. పంచేంద్రియములకు స్వభావములను నియమించక వాని త్రోవనే వెళ్ళవలనను. స్వభావవాదుల ఐహికమే సర్వస్వమును భావించెదరు. వారికి పరమనున్నది లేదు. ముక్తి సాధనకై తపస్సు చేయుట, నియమములను పాటించుట వారికి సమ్మతములు కావు. వారిది ఎల్లప్పుడూ బాహ్య దృష్టియే. వారు లోపలి వెలుగులను కానరు. నేనే ఆత్మేశ్వరి, యోగమూర్తిని, రామచంద్రుని ఇల్లాలను, పతివ్రతను, సర్వధర్మము సమ్మతము, విమలము, ఉజ్వలము అయిన బుద్ధిగలదాన్ని. నన్ను చూసి వికృతుడైన వాడెవడో వాడు మృత్యువును కోరెడివాడు. వాని తల 10 చెక్కలగును, వాడు నింగికి నేలకు కాని జంతువగును అని ఉద్రేకముగా పలికినది. సీత మాటలకు ఖిన్నుడై లక్ష్మణుడు రాముని కలుసుకొనుటకు బయలుదేరి